పూలే అంబేద్కర్ ఎడ్యుకేషనల్ సొసైటీ, హెచ్బిఎస్ కాలనీ, ఎమ్మిగనూరు. నా పేరు సింగిరెడ్డి నరసన్న మహారాజ్, ఈ సొసైటీకి వ్యవస్థాపకుల్ని. విషయం ఏమంటే ఈరోజు మీ ముందుకు రావడం గల ప్రధాన కారణం వచ్చేసి జనవరి 26వ తేదీన మంత్రాలయం మండలం అర్బన్కి సంబంధించినటువంటి ఒక ఆయన అనాథ, అలాగనే ఆయన ఊరి పేరు కానీ ఏమి ఎవిడెన్స్ ఏం తెలియవు. అయితే ఆయన అనారోగ్య కారణం చేత మరి ఫిట్స్ రావడం వల్ల అక్కడ ఉన్నటువంటి కొంతమంది మానవతావాదులు మరి మంత్రాలయం నుండి అంబులెన్స్ ద్వారా ఎమ్మినూరు ప్రభుత్వ హాస్పిటల్కు ఆయనను తీసుకొని రావడం జరిగింది. అలాగనే మరి వైద్యులు వెంటనే స్పందించి ఆయనను వైద్యం అందించడానికి ప్రయత్నం చేసే లోపం మరి తోలుకొచ్చినటువంటి మరి గుర్తు తెలియని వ్యక్తులు అక్కడ నుంచి వెళ్ళిపోవడం వలన ప్రభుత్వ వైద్యులు పూలే అంబేద్కర్ ఎడ్యుకేషనల్ సొసైటీ వ్యవస్థాపక అధ్యక్షులు సింగిరెడ్డి నరసన్న అనే నాకు మరి ఫోన్ చేసి సమాచారం ఇవ్వగా మరి మా కమిటీ సభ్యులు ప్రభుత్వ హాస్పిటల్కు జనవరి 26వ తేదీన రిపబ్లిక్ డే రోజు వెళ్ళి చూడడం జరిగింది. ఆయనకు ఉన్నటువంటి పరిస్థితిని బట్టి మేము స్నానం చేయించి బట్టలు తొడిగి ఆయనకు అన్నపానీయాలు ఇచ్చి మరి ప్రభుత్వ హాస్పిటల్ వైద్యుల ద్వారా వైద్యం అందించడం జరిగింది. ఆ రోజు నుంచి కూడా మరి ఫిబ్రవరి 1వ తేదీ వరకు ఆయనకు వైద్యము అందించి ఆయనకు భోజనం పెట్టడం కానీ నీళ్లు దాపడం ఇలాంటి సేవా కార్యక్రమాలు చేస్తూ వచ్చినాము. ఫిబ్రవరి ఉదయం 10:30కు ఆయన చనిపోవడం జరిగింది. మరి ఈరోజు చనిపోయినటువంటి ఆ వ్యక్తిని ప్రభుత్వ హాస్పిటల్ మార్చర్లో మరి ఫ్రిజర్ బాక్స్లో పెట్టడం జరిగింది. పోలీసులు వాళ్ళు కూడా ఎంక్వైరీ చేస్తున్నారు. మరి ఈ సమాచారాన్ని తన బంధువులు ఎవరైనా ఉంటే గన వారికి సమాచారం అందేంత వరకు కూడా మరి ఆన్లైన్ ద్వారా ఫేస్బుక్, వాట్సాప్, యూట్యూబ్ ద్వారా ఈ సమాచారాన్ని అందరూ కూడా షేర్ చేసుకొని అంత్యక్రియలను తన బంధువులు ఏమైనా ఉంటే వద్ద ఉండి చూసే విధంగా మనం దీన్నంతా కూడా వాళ్ళకి చేరే విధంగా ఫార్వర్డ్ చేయాలని చెప్పి సందర్భంగా తెలియజేస్తూ నా పేరు సింగిరెడ్డి నరసన్న మహారాజ్, పూలే అంబేద్కర్ ఎడ్యుకేషనల్ సొసైటీ వ్యవస్థాపక అధ్యక్షుడు. థ్యాంక్ యూ, ధన్యవాదాలు.